నెల రోజుల వ్యవధిలో ఇద్దరు దళారులు 45 రూములను వివిధ ఆధార్ కార్డుల ద్వారా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేస్తున్నారా లేక వీరికి ఎవరైనా సహకరిస్తున్నారా అనేది విచారణలో తేలుతుంది. 50 రూపాయలు 100 రూపాయల గదులను 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. వచ్చిన సొమ్ముతో చెడు వ్యసనాలకు ఖర్చు పెడుతుంటారు. ఈ దళారీ వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేపడతాం. యాత్రికుల వద్ద నుంచి ఆధార్ కార్డులు సేకరించి ఆ కార్డుల ద్వారా అనేక రూములు పొందినట్లు ప్రాథమికంగా తేలింది. సిటీ విజిలెన్స్ పోలీసులు దీనిపై నిఘా పెట్టి దళారుల్ని పట్టుకుంటాం అని తిరుమల 2 టౌన్ సిఐ సత్యనారాయణ అన్నారు. నాగబ్రహ్మచారి అండ్ కె వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారీ వ్యాపారం రూములు దళారీ వ్యాపారం చేస్తానని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి 20 రూములని, వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన 25 రూములని చెప్పేసి మా విచారణలో ప్రాథమిక విచారణలో తెలిసింది. వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో, ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేస్తున్నారా, ఏ విధంగా తీసుకున్నారని ఇంకా దర్యాప్తు తేలాల్సి ఉంది. అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి వీళ్ళు వెనకాల ఎవరున్నారో, యాత్రికులు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, దళారులు ఇంకెవరున్నారు ఏంటని సమగ్రంగా దర్యాప్తు చేస్తాం. కానీ ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం, ఒక అతను కృష్ణా జిల్లా, ఒక అతను వరంగల్ ఉండటం. వీళ్ళు 50 రూపాయల రూము 100 రూపాయల రూములు తీసుకుని 1000 రూపాయలకి యాత్రికుల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకి వెళ్ళి చెడు వ్యసనాలకి దానికి అలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూముల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఏది ఏమైనా సమగ్రంగా దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరున్నారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్రంగా దర్యాప్తు జరిపి వీళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇప్పుడు వరకు ఎన్ని రోజుల్లో 22 రూములు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 నెలల నుంచి 20 రూములు తీసుకున్నామని చెప్తున్నారు ఇద్దరు. ఒకతను వెంకటేశ్వర అతను 2 నెలల్లో 25 రూములు తీసుకున్నారని చెప్పి నోటు మాటగా చెప్తున్నారు. మేము రికార్డెడ్గా ఆన్ రికార్డెడ్గా చట్టపరంగా దర్యాప్తు చేసి ఆ పరంగా చర్య తీసుకుంటాం. 200 రూములు 300 రూములు అన్నది ఇంకా దర్యాప్తులు 200 రూముల 300 రూముల అన్నదే దర్యాప్తులు తేలవలసింది. వీళ్ళు ఆధార్ కార్డులు ఎలా తీసుకుంటారు భక్తుల నుంచి, అసలు వీళ్ళు రూమ్ ఎలా తీస్తారు? ఫస్ట్ వీళ్ళు ఆధార్ కార్డు పెట్టి ఒక రూమ్ తీసుకుంటారని మా ప్రాథమిక విచారణలో తెలిసింది. తర్వాత యాత్రికుల దగ్గర నుంచి మేము రూమ్ తీసేస్తాము, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి ఆ ఆధార్ కార్డు వీళ్ళు పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆధార్ కార్డు తోటి వీళ్ళు రూమ్ తీసుకుంటారని చెప్పేసి మా ప్రాథమిక విచారణ తేలింది. వీళ్ళు చెప్పింది ఎంతవరకు యథార్థమో కాదో అన్న విషయం దర్యాప్తులో తేలవలసి ఉంది. వాళ్ళ ఆధార్ కార్డు, భక్తుల ఆధార్ కార్డు పెట్టినప్పుడు ఫోటో ఇస్తుంది వచ్చినప్పుడు టీటీడీ అధికారులు గుర్తించారా లేదా, ఎలా బయటపడింది అది కూడా తేలవలసి ఉంది. వీళ్ళు 2-3 జిరాక్స్లు తీసుకోవటం వల్ల ఫోటో కూడా ఆ క్లారిటీ లేకపోవటం వల్ల అది కూడా ఇబ్బంది పడుతుంది. దీనికి వెనకాల ఎవరన్నా సహకరిస్తున్నారా, ఎవరున్నారా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాం. ఆ విధంగా ఏమైనా ఉంటే కూడా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి విజిలెన్స్ వాళ్ళు ఇద్దరు గుర్తించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. విజిలెన్స్ పోలీసు టీం కూడా దీని మీద నిఘా పెట్టి చేయడం జరుగుతుంది మా డిఎస్పీ ఉత్తర్వు ప్రకారం. ఇంకా రాబో కాలంలో ఎవరెవరు ఉంటారు ఏంటన్నది కూడా పత్రికముఖంగా మీకు తెలియపరుస్తాం. సార్ ఎలా గుర్తించారు సార్ వీళ్ళు దళారులు ప్రకాశం మన కృష్ణా డిస్టిక్ నుంచి ఇక్కడ రూములు చేస్తున్నారు, అసలు ఎలా గుర్తించారు? ఎలా గుర్తించారంటే విజిలెన్స్ దేవస్థానం వారి విజిలెన్స్ బాధ్యతగా ఒకే వ్యక్తి వీడియో ఫుటేజ్లు ఎక్కువ రావటం, టెక్నికల్గా సెల్ నెంబర్సు టెక్నికల్ టీం ద్వారా మేము గుర్తించడం జరిగిందని విజిలెన్స్ డిపార్ట్మెంట్ తెలియపరచడం జరిగింది. అది నాకు పంపించింది. తమ నా నెంబర్ ఉందా? అదే నాగబ్రహ్మచారి సార్. ఎవరు? పోలంపల్లి. పోలంపల్లి అంటే ఎక్కడ? కృష్ణా జిల్లా ఉత్సవం మండలం సార్. పోలంపల్లి. అవును సార్. ఏంటో మీరు
విశ్వబ్రాహ్మణ సార్. పెళ్ళైందా? ఇది ఇంట్లో వదిలేసారా? విశ్వబ్రాహ్మణ అంటే హోటల్ పని చేసుకోవడం, బంగారు పని చేసుకోవడం. హోటల్ పని చేస్తాం. హోటల్ పని చేసుకోవడం. నిధులు పట్టుకెళ్ళిపో. నైట్ 10 గంటలకు ఎవరికైనా వెంకటేశ్వర దగ్గరికి వచ్చింది మీరేమి పనులంతా ఎంతకాలం చూస్తున్నాం? ఎంతకాలం చూస్తున్నాం? 2 ఏళ్ళు. మీ పేరు మీద ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకున్నాం? 20. క్యూ లైన్లో పోయి తీసుకుంటాం సార్. తీసుకుని కానీ మళ్ళీ ఏం చేస్తాం? అది మన పార్టీ వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అమ్మేస్తాం సార్. మరి బేగాను బేగాలు వాళ్ళే ఇస్తారు సార్. ఇస్తారు సార్. నీకు ఎవడో వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తావు? ఆడు ఫోన్ చేస్తావు, ఓకే. ఆడు ఫోన్ చేసేటప్పుడు ఏం చేస్తావు? పోతావు, జైలుకి పోతావు. ఇప్పుడు పొద్దుట నువ్వు రూమ్ తీసుకున్నావు, మధ్యాహ్నం మళ్ళీ ఇంకో రూమ్ తీసుకుంటావు అదే రోజునే? రోజుకు ఒకటే? రోజుకి ఒకటి. ఎప్పుడన్నా బాగా రష్ ఉంటే రెండు నీకు ఎలా వస్తాయి? ఇంకా జనం ఉంటారు కదా. జనాల్లోనే వెళ్తాం. నేను లైన్లోనే వెళ్తాను. లైన్లోనే వెళ్ళి వెయిటింగ్ చేయాలి.